మంచిర్యాల జిల్లా భీమవరం మండలం కాజీపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బోరుకుంట జ్యోతి కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. ఈ సందర్భంగా బోరుకుంట జ్యోతి మాట్లాడుతూ గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. కత్తెర గుర్తు నాది. వీళ్ళందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ ఊర్లో ఏ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని జనాలందరికీ మాట ఇచ్చిన చేస్తాను. మంచిర్యాల జిల్లా భీమవరం మండల్ చెన్నూరు కాన్స్టిట్యున్సీ కాజీపల్లి నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బోరుకుంట జ్యోతి శంకర్ గారు నా పేరు. మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం, బరిలో ఉన్నాం. మీ కాజీపల్లి గ్రామంలో నాలీలు కానీ సమస్యలు, ముందుగా నాలీలు కానీ, రోడ్లు కానీ, కరెంట్ లైన్ కూడా బీరాయ దేవునికి కరెంట్ లైన్ కూడా కొద్దిగా అది వంకరగా ఉంది, బోర్లు కానీ ఇవన్నీ కూడా గోత్రాల వాడకు ఒక రోడ్డు, అది దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలు అవుతుంది. ఆ రోడ్డు కూడా మేము నిర్మిస్తామని చెప్పేసి దాన్ని పూర్తి చేస్తామని చెప్పినాం. అది ఇంతకుముందు కూడా గతంలో మన ఎమ్మెల్యే గారు వివేక్ గారు కూడా మాట ఇచ్చారు. అది ఇప్పటివరకు ఆయన ఇచ్చి గెలిచిండ్రు. 2 సంవత్సరాలు అయితే అది ఇప్పటి వరకు కూడా కాలేదు. ఈ సమస్య మీద మేము కూడా పోరాడి, అదే ఆ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రి అయినా కూడా 2 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు చేయలేదు. దీనికోసం కూడా మేము పోరాడి ఆ రోడ్డును కూడా తెప్పించుకుంటాం. ఈ కాజీపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ఎవరికి ఏదైనా కూడా రాత్రి పగలు నైటు 12, 1, 2, 3 ఎనీ టైం ఎప్పుడైనా నేను ఎప్పుడు కానీ ఒకటే రింగ్కు ఫోన్ లిఫ్ట్ చేస్తా. నేను ఒకటే రింగ్కు ఫోన్ లిఫ్ట్ చేసి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి, ప్రజల దగ్గరికి పాలకులు పోవాలి, పాలకుల దగ్గరికి ప్రజలు పోవద్దు. కాబట్టి ఈ ప్రజలకు అందరికీ నేను మాట ఇస్తున్నా, మా కాజీపల్లి గ్రామస్తులందరికీ నేను కంపల్సరీ ఇదైతే ఎప్పుడైతే నేను ఓట్ల కోసం వీళ్ళు ఇళ్ళకి వచ్చినో అదే రీతిగా వాళ్ళ సమస్యలను కూడా నాకు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ ఇళ్ళకు వచ్చి సమస్య పరిష్కరించి, పోలీస్ స్టేషన్కు పోకుండా కొన్ని కేసులు ఉంటాయి, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, ఇవి అయినా కూడా లోకల్లో వాడకొక 2-3 పెద్ద మనుషులు ఉంటారు. ప్రతి ఒక్క కులం నుంచి ఒక 2-3 పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళని దగ్గరికి తీసుకొని ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తాం, ఏం చేద్దాం అని ఇవన్నీ నిర్ణయించుకొని ఈ సమస్యలని పెద్ద మనుషుల సమక్షంలో నేను ఇదంతా తీర్మానం చేస్తామని చెప్పేసి